273 లొకేషన్స్ ఉన్నాయి మన నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. 269 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో 17 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలకు గుర్తించడం జరిగింది. ఈ 17కి సంబంధించి మన కేంద్ర బలగాలైనటువంటి సిఆర్పిఎఫ్ ఫోర్స్ని వాడడం జరుగుతుంది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో హాఫ్ ఆఫ్ సెక్షన్ అనేటువంటి దాన్ని వాడడం జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్, ప్రతి పోలింగ్ లొకేషన్ను కవర్ చేస్తూ మన ఏపీఎస్పీ స్పెషల్ ఫోర్సు, తర్వాత వచ్చేసి కర్ణాటక ఫోర్సు, మన హోంగార్డు, మన కానిస్టేబుల్స్, మన ఫోర్స్ అంతా వాడుతున్నాం. ఇవి కాకుండా 25 రూట్ మొబైల్స్ అని ఉన్నాయి. తర్వాత 5 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనే ఉన్నాయి. 5 స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా మన ఎస్పీఎఫ్ కమాండెంట్ గారు కూడా వచ్చారు. మన నంద్యాల ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని చూసుకుంటూ నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీద కూడా ఫోకస్ చేస్తూ సార్ వచ్చేసి కమాండెంట్ గారు ఎస్పీఎఫ్ రాజమండ్రి నుంచి రావడం జరిగింది. సో ఎలక్షన్ పీస్ఫుల్గా ప్రశాంతంగా జరగడానికి అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 o'clock అంతా కూడా ఆల్ పోలింగ్ స్టేషన్స్కి రెవెన్యూ ఆఫీసర్స్తో పాటు ఈవీఎంస్తో పాటు మన పోలీసు వాళ్ళు అక్కడ రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి సమీక్ష చేసుకుని అక్కడ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి వాటి మీద కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రేపు మార్నింగ్ నుంచి పోలింగ్ ప్రాసెస్. సార్ ఓటర్లకు ఇచ్చే హెచ్చరిక ఏం సార్? ఓటర్లకు ఇచ్చేటువంటి హెచ్చరిక ఒకటి ఏంటంటే 144 సెక్షన్ అనేటువంటిది ఒకటి అమల్లో ఉంటుంది. ఏపీ పోలీస్ 30 యాక్ట్ అనేటువంటిది అమల్లో ఉంటుంది. ఓటర్కి కావచ్చు, పొలిటికల్ లీడర్స్కి కావచ్చు, ఎవరు కూడా 200 మీటర్స్ లోపల గుమిగూడి ఉండకూడదు. అలాగనే 200 మీటర్స్ అవతల గుమిగూడాలంటే అది కూడా ఉండకూడదు. టోటల్ ఎంటైర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా 2 కంటే ఎక్కువ వ్యక్తులు ఒక చోట గుమిగూడి ఉండకూడదు. రెండోది ఏంటంటే ఓటర్ స్లిప్స్ అనేటువంటివి బూత్ లెవెల్ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. ఇంకా ప్రశాంతంగా ఓటింగ్ చేసుకుని క్యూ లైన్ పాటించడం అనేటువంటిది. హాయ్, నేను మీ సమీర భరద్వాజ్ని. నంద్యాల న్యూస్ 9కి సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.